ప్రకృతి అందాలకు నెలవైన విశాఖలో మరో అద్భుత కట్టడం రాబోతుంది. దేశంలోనే అతి పొడవైన గాజు వంతెన నిర్మాణం కాబోతుంది. కైలాసగిరి దగ్గర ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్ సమీపంలో సుమారు 50 మీటర్ల మేర కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెనను నిర్మిస్తున్నారు. 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన సముద్రంతో పాటు చుట్టుపక్కల కొండలకు సంబంధించిన అద్భుత దృశ్యాలను అందించనుంది. విశాఖ పర్యాటక రంగాన్ని ఈ బ్రిడ్జి మరింత మెరుగుపరచనుంది. నవంబర్ 18న గాజు వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. సుమారు 6 నెలల వ్యవధిలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ నగరంతో పాటు పర్యాటకులకు ఈ ప్రాజెక్టు థ్రిల్లింగ్ అడ్వెంచర్ను అందించడంతో పాటు కైలాసగిరి సహజ సౌందర్యాన్ని అందిస్తుంది. ఈ కాంటిలివర్ గ్లాస్ స్కైవాక్ వంతెన అనేది పాదచారుల వంతెన. ఈ ప్రాజెక్టును విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, ఎస్ఎస్ఎం షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, జాయింట్ వెంచర్ అయిన ఆర్జే అడ్వెంచర్స్ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిన నిర్మిస్తున్నది. ఈ బ్రిడ్జ్ తో విశాఖ టూరిజం మరింత డెవలప్ అవుతుందని భారత్ మాతా వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జోమి పునోలి వెల్లడించారు. ఈ వంతెన ఒకసారి 40 మంది వరకు కూర్చునేలా రూపొందించబడింది. సందర్శకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తున్నది. అడ్వెంచర్ టూరిజంకి విశాఖ డెస్టినేషన్ గా మారబోతుందని అన్నారు. ప్రస్తుతం కేరళలోని వాగమన్ గ్లాస్ బ్రిడ్జ్ 40 మీటర్ల పొడవు ఉంది. ఇప్పటి వరకు మన దేశంలో అత్యంత పొడవైన కాంటిలివర్ గ్లాస్ వంతెనగా రికార్డు పొందింది. ఇడుక్కి జిల్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిలర్ అడ్వెంచర్ పార్క్ లో ఉన్న ఈ బ్రిడ్జి ప్రకృతి అందాలను చూసేందుకు అనువుగా నిర్మించారు. ఇప్పుడు విశాఖలో నిర్మించే గ్లాస్ బ్రిడ్జి భారతదేశంలోని అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ గా నిలవబోతుంది. అటు గ్లాస్ బ్రిడ్జ్ కి అనుసంధానంగా 2-వే జిప్ లైన్, స్కై సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. ప్రతి మార్గంలో 150 మీటర్ల పొడవు చొప్పున మొత్తం 300 మీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పటికే 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించగా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. BMRDA నుంచి తుది అనుమతులు లభించిన తర్వాత స్కై సైక్లింగ్, జిప్ లైన్ కి సంబంధించిన ప్రారంభ తేదీ, టికెట్ ధర ఖరారు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కైలాసగిరిలో అడ్వెంచర్ టూరిజం అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిర్మాణాలను చేపట్టారు. ఈ గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే విశాఖ తీర ప్రాంతపు అందాన్ని మరింత అద్భుత వ్యూతో చూసే అవకాశం ఉంది.